Praise the Lord. Hallelujah. Hallelujah. కొంచెం బెబ్బేగా ఆడతాం. Praise the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ, ఇది ఎన్నో రోజు? 7వ రోజు ఉపవాస కొడుకులోనికి మనం వచ్చి ఉన్నాం. 7వ రోజు ఉపవాస కొడుకులోనికి వచ్చిన మన జీవితాలలో ఇప్పుడు వరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మన హృదయంలో నింపబడితే మనం ధన్యులమే. ఆమేన్. హల్లెలూయా. దేవుడేందో మరలా ఫస్ట్ రోజు చెప్పిన మాటల ప్రకారమే వెళ్ళిపోతున్నాడు. ఆ ఫస్ట్ రోజు చెప్పిన మాటల ప్రకారమే మన సేవకులు మొదలుపెట్టిన మాటే మరలా చివరికి వచ్చేటట్టు ఉంది మాట. ఆమేన్. హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయము. మొదటి వచనం మనం చదువుకుందాం. వారు విసుగక ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడు. ఆ పట్టణములో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాయకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయేను. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే అదే మాట. యెరెమీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో మాట, నాకు మొర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి దినము నుంచి ఈ దినం వరకు అనేకమైన గూఢమైన సంగతులను బోధించాడు. బోధించిన వారి జీవితాల్లో హృదయాల్లో నింపుకుంటే మంచిది. ఇవి నీ జీవితంలో మేలుకరమైన స్థితిని అనుగ్రహిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాట, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారితో యొక్క ఉపమానము చెబుతూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ లేఖనాలు చూసినా మన జీవితాలలో ఒక్కటే ఒక పోలికగా చూపిస్తూ ఉంటాడు. ఏదో ఒక రీతిలో తనకున్న శిష్యులతో కూడా తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఆ వ్యక్తికి ఏ విధంగా అర్థమైతో అదే స్థితిలో నడిపించబడుతూ ఆ వ్యక్తులకు అదే విధంగా బోధిస్తుంటాడు. ఆ వలలు పట్టేవారితో అంటున్నాడు, మిమ్మల్ని నేను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే విసుకక ఇంకెప్పుడైపోతాయి ఈ 7 రోజులు, ఇంకా 3 రోజులు ఎప్పుడైపోతాయి అని మనం విసుకుతున్నామేమో. ఆమేన్. ఈ దినం మనం ఏంతో మాట్లాడుతున్న మాట, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారితో ఉపమానం చెబుతున్నాడు. మన జీవితాల్లో కూడా విసుకక ఆయన ఈ దినం మనం మీతో మాట్లాడుతున్న మాట కూడా నిత్యము ప్రార్థన చేయుచుండవలనని, నిత్యము దేవుని యొక్క సన్నిధిలో గడపవలనని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
ఇక్కడ అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది ఒక మాట, నీ మందిరమందు నివసించువాడు ధన్యుడు, వాడు నిత్యము నిన్ను స్తుతిస్తాడు. ఇంత భాగ్యం మనకి ఎంత ధన్యత ఇచ్చాడు, ఎందరికో లేని ధన్యత. ఈ చివరి దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎవరి యొక్క స్థితిని బట్టి లోక సంబంధమైన ఈ దినాలలో ఆచరిస్తూ ఉన్న పరిస్థితులు ఇవి. కానీ మనకిచ్చిన ఈ యొక్క ధన్యత ఏమిటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనకి ఈ 10 దినాలు మనకు అవకాశం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు చెప్పాను, మరలా చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన సంఘటనని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, నేను 10 దినాలు ఉపవాసం ఉండి నేను ప్రత్యేకంగా నేను నడిపించబడాలనుకున్నాను. దేవుడు నా కోసం ఈ 10 దినాలు అనిపించాడు. హల్లెలూయా. నేను బయటికి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేయాలని ఆశపడ్డా, దేవుడు నా దగ్గర తీసుకొచ్చాడు దాన్ని. ఆమేన్, హల్లెలూయా. నేను చనిపోవాలని ఆలోచన కలిగి ఉన్న ఒకే నెల ఏప్రిల్ నెలలో నిత్య జీవ పండగలు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అనేకమైన ఉద్దేశాలు ప్రతి మనిషి ద్వారా వారి యొక్క స్థితులను బట్టి వారి ద్వారా నెరవేరుస్తాడు. అయితే వీరు ఏం చేయాలంటే నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఆయన ఆలకించట్లేదులే, ఆయన సన్నిధిలో మొరపెడుతుంటే ఆయన ఎప్పుడూ దానిని ఆలకించినట్టు కనపడలేదులే అని నువ్వు విసుగు చెందవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాట, విసుగుక ప్రార్థన చేయి, నీ జీవితంలో చేయవలసినది దాన్ని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గొప్ప గూఢమైన సంగతులను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటున్నాడు. నీకు మొరపెట్టడం చేతైతే. ఆమేన్. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కఠిన బారిన ఒక న్యాయాధిపతి అక్కడ ఉన్నాడు. అదే పట్టణంలో ఒక ఈదవరాలు కూడా ఉంది. ఈమె ఈ యొక్క న్యాయాధిపతి, అసలు ఈ న్యాయాధిపతిని ఎలా ఎన్నికిచ్చారు? కఠిన బారినోడంట. అసలు ఈ యొక్క అధికారం ఎలా ఇచ్చారు మరి? అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి మనుషులను లక్ష్య పెట్టిన వాడు కాదు, దేవునికి భయపడిన వాడు కాదు. ఇతడు ఈ యొక్క కఠిన బారిన హృదయం కలిగిన వ్యక్తి, న్యాయాధిపతి. అయితే ఈ యొక్క ఈదవరాలు ఏం చేస్తుందంటే ఆ యొక్క వ్యక్తి ఎత్తుకి వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అంటుంది. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, 7వ రోజుకి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఒక ఇదవరాలి యొక్క జీవితంలో మాటి మాటికి గోజాడకుండునట్లు ఈమెకి న్యాయము తీర్చాలి అని ఆలోచన కలిగిన వ్యక్తి, కఠిన బారిన హృదయం కలిగిన వ్యక్తి, న్యాయాధిపతి అయిన ఈ యొక్క న్యాయాధిపతి. అయితే ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క న్యాయాధిపతి తన హృదయంలో అనుకుంటున్నాడు, ఈ వ్యక్తి నా యొద్దకు ప్రార్థన వస్తుంది, నేను మనుషులను ఎప్పుడు లక్ష్య పెట్టిన వాడిని కాదే, దేవునికి నేను భయపడిన వాడిని కాదే, కానీ నా యొద్దకు ఎందుకు ఏ విధంగా వస్తుంది అని ఆలోచన చేయడానికి కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాట, విసుకక నిత్యము నువ్వు ప్రార్థన చేస్తే, విసుకక నీవు మొర్ర పెడితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చడానికి దగ్గరగా వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమేంది నా యొద్దకు వచ్చి ఇలా మొరపెట్టుకుంటుంది అని దేవుడు ఈ యొక్క 7వ దిన ఉపవాస కూడికలోనికి వచ్చాం. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాట తర్వాత వచ్చిన చదవండి. కొంతకాలం తర్వాత తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు మొరపెట్టినారు. ఆయన దేవుడు తాను ఏర్పరచుకున్న దీవారాత్రులు తను గూర్చి
మొరపెట్టుకొనుచుండగా న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చుతూ ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట, మనం ఇసుకక నిత్యము ప్రార్థనలో మనం నిలిచి ఉంటే, నీకే సమస్యలో ఉన్నావో, నీ జీవితంలో ఏ రోగ పరిస్థితిలో నీ బలహీనతలు ఉన్నాయో, నా దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్న మాట, 7వ దినానికి నువ్వు వచ్చి ఉన్నావు. ఈ యొక్క 7వ ఉపవాసకుడికి వచ్చి ఉన్నావు. మన జీవితంలో ఒక సంపూర్ణమైన స్వస్థతని, సంపూర్ణమైన నీలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించడానికి దేవుడు ఇప్పుడు ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏర్పరచుకొని వారు, తన యందు ఏర్పరచుకుని వారు దీవారాత్రులు దానిని మొరపెట్టిన యెడల న్యాయము తీర్చడా అంటున్నాడు. న్యాయము త్వరగా తీరుస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి మొరపెడుతూ ఉన్నాడు. ఎలా మొరపెడుతున్నాడంటే, నీవు నన్ను ఆశీర్వాదిస్తేనే నిన్ను విడిచిపెడతా, నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా అంటూ ఉన్నాడు. అతని స్థితి ఏ పరిస్థితుల్లోకి వెళ్ళింది, అతని జీవితం జ్ఞాపకం చేసుకుంటే లోక సంబంధముగా ఆశీర్వాదించబడ్డాడు. కానీ తన యొక్క తల్లిదండ్రులను విడిచి పరిగెత్తిన పరిస్థితి, లోక సంబంధంగా ఆ యొక్క వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. కానీ తన యొక్క అన్న వెంబడిస్తాడని పరిగెత్తుతున్న పరిస్థితి. ఆమేన్, హల్లెలూయా. హుషారు చూద్దాం, హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మాకు అర్థం కావట్లేదన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందంటే, దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి పరిస్థితి ఎలాంటిదంటే, తండ్రి తల్లిదండ్రులను విడిచిపెట్టి పరిగెత్తుతున్న పరిస్థితి. తన యొక్క అన్న ఆ యొక్క వ్యక్తిని చంపుతాడేమో అని పరిగెత్తుతున్న పరిస్థితి అది. లోక సంబంధముగా ఆశీర్వదించబడ్డాడు. లోక సంబంధముగా తన జీవితంలో ఆయన ఆ తండ్రి ఇచ్చే దీవెనను పొందుకున్నాడు. కానీ అతని జీవితంలో పర సంబంధమైనది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యొక్క యాకోబు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోరుకుంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతా, నీవు నన్ను దీవిస్తేనే నిన్ను విడిచిపెడతా. ఏ పరిస్థితిలో నువ్వు జీవితంలో ఉన్నావో ఈ దినం నీతో మాట్లాడుతున్న మాట, నీవు దేవుని సన్నిధిలో వేడుకుంటే నీకు కావలసిన దీవెన, నీకు కావలసిన ఆశీర్వాదము, నీకు కావలసిన నీకున్న బలహీనతల నుంచి స్వస్థతను దేవుడు ఈ దినమున నీకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి? అయితే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో సాక్షిగా నిలబడాలి. అయితే నువ్వేం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో సంతోషభరితులై ఆనందించాలి. ఆనందించుట నీకు సంతోషము. ఈ యొక్క సంతోషించుట నీ జీవితంలో నీవు కలిగి ఉంటే, ఆ దేవుని ఎదుట నీ జీవితంలో సంతోషముతో నింపబడి నీ జీవితం నడిపించబడితే, దేవుడు నీ విషయాలలో కావలసిన అన్నిటినీ అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చేయాలంటే ఆయనను ఘనపరచుట నేర్చుకోవాలి. మొన్న ఒక సేవకులు మాట్లాడారు ఒక మాట. 3 స్టెప్పులు ఉన్నాయి. ఒకటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణము ప్రార్థనకి సూచన, పరిశుద్ధ స్థలం విజ్ఞాపనకు సూచన, అతి పరిశుద్ధ స్థలం కృతజ్ఞతా స్తుతులకు సూచన. ఎలా అంటారంటారా?
ఆవరణం వ్యక్తిగతంగా నీ జీవితాన్ని మార్చుకోట. పరిశుద్ధ స్థలం నీ సహోదరుల గురించి నువ్వు బాధ్యత తీసుకుంటా. అతి పరిశుద్ధ స్థలం ఆయన నీకు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తన జీవితంలో చేసిన వాటిని, ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో చేసిన వాటిని అక్కడ జ్ఞాపకం చేసుకుంటే పరిగెత్తుతున్న పరిస్థితిలో ఒక ప్రాంతంలో ఉండి, ఆ ప్రాంతంలో తన జీవితంలో పై నుంచి నిచ్చెనేసుకొని కింద నుంచి పైకి నిచ్చెనేసుకొని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నదో దర్శనాన్ని చూస్తున్నాడు. ఈ దర్శనాన్ని చూసిన వ్యక్తి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అది ఏం చేశాడంటే ఒక రాయి నిలబెట్టి, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు. హల్లెలూయా. అక్కడ దేవునిని ఘనపరిచాడు. ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఇది దేవుని మందిరమే, దేవుని యొక్క దర్శనాన్ని చూసి తన జీవితంలో కొనసాగించబడ్డాడు ఆ యొక్క వ్యక్తి యాకోబు. మనం అనుకుంటూ ఉన్నాం యాకోబు అంటే మోసగాడే, కానీ యాకోబు యొక్క జీవితము ఆత్మ సంబంధంగా నడిపించబడిన స్థితి ద్వారా ఆ యొక్క వ్యక్తిని ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఆశీర్వదించు 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 అంటే నీ పేరు ఏంటంటే యాకోబు అంటున్నాడు. యాకోబుని ఏమన్నాడు తెలుసా? నీ పేరు ఇశ్రాయేలే. లే, ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలే. దేవుడు ఆ యొక్క వ్యక్తికి ఒక పేరు పెడుతూ ఉన్నాడు. ఒక దినమున మనతో మాట్లాడిన మాట, జీవ గ్రంథంలో మీ పేరు లేకపోతే ఆ దేవుని ఎదుట మనకు ఒక కొత్త పేరు పెట్టబడుతుందంట. ఈ పేరు మన జీవితంలో పెట్టబడింది ఎలా? రక్షణ ద్వారా. ఆమేన్. మనం ధన్యులమే. మనకిచ్చిన ధన్యతను మనం పోగొట్టుకోవద్దు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఒకటి ఆవరణంలో ఉన్నప్పుడు మన జీవితంలో పరిశుద్ధమైన జీవితంగా మనల్ని నడిపించుకోవాలి. ఒక పరిశుద్ధ స్థలంలో మన జీవితాలలో విజ్ఞాపన అంటే ఇది మనుషుల కొరకు మనం చేస్తున్న విజ్ఞాపన, మన సహోదరుల యొక్క బాధ్యతలను తీసుకునే జీవితం అది. అతి పరిశుద్ధ స్థలం కృతజ్ఞతాస్తుతులు అంటే ఆయనను స్తుతిస్తుట. ఇక్కడ ఆయన మాత్రమే కనబడతాడు, దేవుని యొక్క మందసమే కనబడుతుంది అతి పరిశుద్ధ స్థలంలో. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఆయన మాత్రమే ఘనపరచాలి, ఆయనను మాత్రమే మనం స్తుతించాలి. ఇక్కడ ఏ విధమైన స్థితిలో మనం నడిపించబడుతున్నామో ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, తాను మొరపెట్టిన మొరను ఆలకించిన దేవుడు, న్యాయము తీర్చడా అంటున్నాడు. తాను ఏర్పరచుకున్న వారికి ప్రతి ఒక్కరికి వారి యొక్క పరిస్థితుల్లో ఏ జీవితాన్ని కలిగి ఉన్నా వారికి న్యాయము తీర్చే దేవుడే మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మేలులు అనుభవించలేదు, మేము ఒట్టిగానే దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడు మీ పట్ల ఏ మేలు చేయలేదు అన్నవారు హల్లెలూయా చెప్పండి. దేవుడు ప్రతి వారి పట్ల ఏదో ఒక మేలు చేసే ఉండొచ్చు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి వారి జీవితంలో ఆయన ఏదో ఒక మేలు చేసి ఉంటాడు అంతే. మనం దేవుని సన్నిధికి ఇలా వచ్చాము. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క న్యాయాధిపతి యొక్క దీవారాత్రులను ఆ యొక్క మాటికి వెళుతూ గోజాడుతుందో, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మనము దీవారాత్రులను దానిని ఆయనకి మొరపెట్టిన యెడల ఆయన త్వరగా న్యాయము తీర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ యొక్క యాకోబు యొక్క జీవితంలో ఏ పరిస్థితిలో నడిపించబడ్డాడంటే, తనకున్న పరిస్థితి తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, తనకున్న పరిస్థితి తనకు ఆ యొక్క అన్న శత్రువుగా మార్చబడ్డాడు. అతనికి రావాల్సిన దీవెనలన్నీ తీసుకొని పోతున్నాడు.
ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో ఆ యొక్క వ్యక్తి నడిపించబడుతూ వెళుతూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవునిని మర్చిపోకూడదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. 2, ఏ పరిస్థితుల్లో నీ జీవితం నడిపించబడ్డా నీ సహోదరుని యొక్క బాధ్యతను నువ్వు తీసుకోవాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కృతజ్ఞత స్తుతులు నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదే కృతజ్ఞత స్తుతుల కూడిక. ఆమేన్, హల్లెలూయా. మనకి ఇంత భాగ్యం ఇచ్చాడంటే ఎంత ధన్యత ఎవరికి లేదు. ఈ 10 దినాలు మన జీవితాలలో ప్రతి ఒక్కరము ఆయన చేసే ప్రతి ఈ చివరి యొక్క దినాలలో 10వ నాటికి వచ్చేలకే మన జీవితాలలో దాచి ఉంచిన ఒక జీవ కిరీటం, దాచి ఉంచిన ఒక మేలుకరమైన బహుమానము మనం పొందుకునుగాక. ఆమేన్. కొంతమంది వాయిస్ వినపడతారు, కొంతమంది కొద్దా ఆయన ఇచ్చే బహుమానం వద్దు. మనకి ఆయన ఇచ్చిన ధన్యతను మనం విడిచిపెట్టుకోకూడదు. ఆయన ఇచ్చే భాగ్యము చాలా గొప్పది. మనకు తెలిసిన వాక్యమే. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? సమస్తము కోల్పోయాడు. కోల్పోయిన పరిస్థితిలో అసలు అక్కడికి ఒక్కొక్కడు వస్తే ఎలా ఉంటుందంటే గుండె పగిలిపోయిన పరిస్థితిగా. నేను ఒక్కడినేనయ్యా బ్రతికింది, ఇది నీకు చెప్పడానికి వచ్చానయ్యా. నేను ఒక్కడినేనయ్యా బ్రతికున్నాను, ఈ సమాచారం చెప్పడానికి వచ్చానయ్యా అని ఒక్కొక్కడు వస్తుంటే ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డాడంటే, ఆ మాట చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 26 వచనం. చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 26 వచనం, చివరి వచనాలలో ఈ సంగతులలో ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసిన చెప్పలేదు. అది కాదు, యెహోవా నేను దిగంబరునిగా వచ్చి తిని దిగంబరునిగా తిరిగి వెళుదును, వచ్చి తిని దిగంబరుడినై తిరిగి వెళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఆమేన్. ఏ పరిస్థితిలో ఉన్నాడు? సమస్తం కోల్పోతున్న పరిస్థితి అది. ఒక్కొక్కడు వచ్చి చెబుతుంటే, అయ్యా నీకు కలిగిన కుమారులు కుమార్తెలు చనిపోయారు, అయ్యా నీకు కలిగిన ఎడ్లు చనిపోయాయి, నీకు కలిగిన ప్రాంతాలలో అక్కడున్న అనేకమైన గొర్రెలను చనిపోయాయి అని ఒక్కొక్కడు చెబుతున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే గుండె పగిలిన పరిస్థితి అది. మన జీవితాల్లో మనకు తెలిసిన మన యొక్క ఒక వ్యక్తికి ఏదన్నా గాయమని తెలిస్తే ఎలా అలజడి చెందుతామో, కానీ ఈ వ్యక్తి తనకు కలిగినవన్నీ, తనకు కలిగిన సొంత కుమారులు కుమార్తెనే, వీరందరూ చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ అంటున్న మాట ఏమంటున్నాడంటే, నేను దిగంబరుడిగా వచ్చుతాను, తల్లి గర్భములో నుంచి నేను దిగంబరుడిగా వచ్చాను కనుక ఈ యొక్క స్థితిని బట్టి, నేను నాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి ఇవి నాకు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకే స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తన ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డాడు, తన జీవితం ఏమిటి, తన పరిస్థితి ఏమిటి అంటే, ఇతని యొక్క స్థితి ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా కృంగిపోయిన జీవితమే కలిగి ఉన్నా, కానీ ఏ మాత్రము అతడు కృంగిపోకుండా తన నోటి ద్వారా ఏ పాపము చేయలేదంట.
అతని నోటిలో ఏ పాత్రమో, అతని నోటి ద్వారా ఏ దోషమో అతని ద్వారా, ఆ నోటి ద్వారా ఈ విధంగా చేశాడు అని అనలేదంట. అతన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 2వ అధ్యాయంలో 9వ వచనంలో మాట ఏమంటాడంటే, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. ఆయన మనకు చేసిన మేలును బట్టి నువ్వు బాగానే అనుభవించావు కదా, మరి కీడు వచ్చినప్పుడు నువ్వు అనుభవించాలి కదా. మనుషుల జీవితాలు ఎలాంటివి అంటే, మేలు చేస్తే బాగానే సంతోషిస్తాం. ఎప్పుడైతే ఆపద వచ్చిందో, దేవుడు ఏం చేశాడు, నాకు ఈ పరిస్థితి ఏంది, దేవుడు ఏ విధంగా చేశాడు, దేవుడి మీద సనుక్కుంటూ ఆ ప్రాంతానికి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టే పరిస్థితులు ఉంటాయి కొంతమందికి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు, ఇంకెందుకయ్యా నువ్వు బ్రతికి ఏం సాధిస్తావు, నీకున్న యథార్థతను విడిచిపెట్టు, నీవు దేవుని దూషించి మరణంగా. తన భార్య అంటుంది, అయినా తన జీవితంలో ఒకే నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నేను నా దేవుని చూస్తా, ఒక దినమున నేను నా దేవుని చూస్తా. నా యొక్క దినములన్నీ దేవుడు చూసుకున్నాడు కనుక నేను ఆయన దినములు చూసి నా మట్టుకు నేను దేవుని చూస్తాను అంటున్నాడు ఆయన. ఇలాగ నా శరీరం చీకిపోయిన 19వ అధ్యాయం 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత భూమి మీద నిలుచునని నేను ఎరుగుతును. ఇలాగ నా శరీరము చెరిగిపోయిన తర్వాత శరీరముతో దేవుని చూస్తాను, నా మటుకు నేనే చూస్తాను, మరి ఎవరు కాదు, నేనే నా కన్నులారా నా దేవుణ్ణి చూస్తాను అని నీ జీవితంలో నిశ్చయతను కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో చెయ్యవలసిన ప్రతి దీవెనలు నీ కళ్ళ ముందు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు అనేకమైన వాటిని తెలియజేశాడు. నీ జీవితంలో కావలసిన ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డావో, నీ జీవితంలో ఏ విధంగా నడిపించబడితే నీ పరిస్థితులు ఎలా కనుమరుగైపోయినాయో, అయితే ఒక నిరీక్షణతో ఒక వ్యక్తిని మీకు చూపిస్తున్నాడు. ఒక నిరీక్షణతో నీ జీవితంలో ఈ వాక్యం అనే పాల చేత నిన్ను వెతికిస్తూ ఉన్నాడు. రక్షణ విషయంలో ఎదుగునట్లు. ఆ మాట బాగుందండి. రక్షణ విషయంలో ఎదుగునట్లు వాక్యమనే పాలు. మీరు ఎలా ఉన్నారో కానీ నేనైతే సమృద్ధిగా వాక్యమును పొందుకున్నాను అనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి, నేను అనుకున్నా ఈ బైబిల్ క్లాస్ చెప్పే ప్రతి ఒక్కరు చెప్పలేరా అనుకున్నా నేను. ఒక్కొక్కరు దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు బలంగా వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఊహించలేని మన జీవితాలలో ఏ కార్యాలు జరిగాలో అటన్నిటిని చేయడానికి గ్రహింపలేని గూఢమైన సంగతులన్నిటినీ మనకు బయలుపరిచాడు. ఇక్కడ నుంచి ఈ వాక్యం అనే పాలన మనకి ఇచ్చాడు. అయితే ఈ వాక్యం అనే పాలలో మన జీవితాలు వీటిని ఆస్వాదించి ఈ రక్షణ విషయంలో ఎదుగుతూ మన జీవితాలు దీవించబడును గాక. ఆమేన్. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితం ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే, ఇక నా శరీరం ముందు తనకు కలిగినవన్నిటినీ అపవాది చేతులోకి ఇచ్చాడు కదా, అపవాదికి అధికారాన్ని ఇచ్చాడు. అయితే అది పని కాలేదని మరలా తన శరీరానికి పెట్టాడు. అయ్యా నువ్వు వాటికి చుట్టూ కంచేసావు అంటే ఆ కంచె తీసేసి వాటికి అన్నిటిని అనుగ్రహించాడు. అపవాదికి చోటిచ్చాడు, అపవాదికి అవకాశం ఇచ్చాడు దేవుడే. అయితే తర్వాత ఆ యొక్క వ్యక్తి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన మరలా అంటున్నాడు, నా భక్తుడిని చూసావా ఎలా ఆరాధిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనలాగా ఆరాధించాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో స్తుతించడం నేర్చుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక్కసారి నీ జీవితంలో ఈ సంవత్సరం ఎంత, ఆ మొదటి దినము నుంచి జ్ఞాపకం చేసుకో, జనవరి పోస్ట్ కాడ నుంచి జ్ఞాపకం చేసుకో.
నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ జీవితంలో ఏ పరిస్థితులు నడిపించబడినా నీ జీవితంలో దేవుడు నీకు అనేకమైన మేలులు చేశాడు. వాటన్నిటిని గుర్తు చేసుకో. నువ్వు ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డా ఆయన వాక్యం అనే ద్వారా, ఈ వాక్యంతో నీ జీవితంలో ఆదరణ కలుగజేశాడు. ఈ వాక్యం అనే జీవితంతో నీ యొక్క జీవితంలో ఈ వాక్యంతో నిన్ను బ్రతికించాడు కదా. మాట చాలా బాగుండేది నాకు. మాట అంతే, మీరు బలహీనులు కాక. ఆ వార్డ్స్ దాగిపోయింది. ఎందుకో అంటే అపవాదికి ఈ మాట తెలియకూడదనేమో. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీకు కావలసిన కార్యాలన్నీ సఫలమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రతి కార్యము సఫలం చేయగలిగిన దేవుడే. కానీ మన జీవితాల్లో బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోకూడదు. ఏబు బలహీనుడిగా మార్చబడలా. ఏబు యొక్క జీవితంలో ఒక నిరీక్షణతో నేను కొనసాగిస్తున్నాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక, నా విమోచకుడు సజీవుడు, నేను నా మటుకు నా కన్నులారా నా దేవుణ్ణి చూస్తాను. ఒక నిరీక్షణతోనే కొనసాగించబడుతున్నాడు. దానికి ప్రతిఫలము 42వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. యోబు గ్రంథం. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. మొదట తనకు కలిగినవన్నీ ఆశీర్వదించాడే, సమస్తం కోల్పోయాడే. కానీ అవన్నీ పోయినా మరలా దేవుడు మరి అధికముగా ఆశీర్వదించాడంట. ఈ ఆశీర్వాదానికి కారణం ఏమిటి అంటే తనలో ఉన్న నిరీక్షణ, తనలో ఉన్న తన జీవితంలో ఉన్న ఒక గొప్ప పట్టుదలతో నడిపించబడ్డాడు. ఈ శరీరం చీగిపోయవచ్చు. తన పరిస్థితి, ఈ యొక్క శరీరాన్ని పెంకులతో గీక్కున్న పరిస్థితి, ఆ పరిస్థితిని చూసి తన భార్య అంటున్న మాట ఆ మాటే కదా, ఎందుకు నువ్వు ఇంక ఈ విధమైన స్థితిలో, ఎందుకు ఈ హీన స్థితి, ఎందుకు నీకు చనిపోవచ్చు కదా, ఈ హీన పరిస్థితి నీకెందుకు, ఇంక యథార్థతను విడిచిపెట్టవచ్చు కదా, దేవుని దోషించవచ్చు కదా అనే పరిస్థితి, చూడలేక పరిస్థితి అక్కడ. మరి అదే జీవితాన్ని కలిగిన వ్యక్తి ఒక నిరీక్షణతో కొనసాగించబడ్డాడే. నా విమోచకుడు సజీవుడు, నాకు కలిగిన శరీరం చీకిపోయినా చాలు, చీకిపోయినా నేను నా దేవుణ్ణి చూస్తాను, నా మటుకే నా దేవుణ్ణి చూస్తాను. ఒక దినాన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడని, ఈ భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును అంటున్నాడు కదా. దేవుడు మనకిచ్చిన ధాన్యతను, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్ని, ఆ యొక్క ఏ పరిస్థితుల్లో నడిపించబడి మన జీవితాల్లో నడిపించబడ్డామో, ఆయన సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఒక కృతజ్ఞత పూర్వకమైన స్థుతి నీ జీవితంలో ఉందా? ఒక నీ సహోదరి మీద నీ జీవితంలో కలిగి ఒక భారమైన కృతజ్ఞత విజ్ఞాపన కొడుకు నీ జీవితంలో ఉందా? నీ జీవితంలో నీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం నీ జీవితంలో ఉందా? ప్రార్థన జీవితం, విజ్ఞాపన జీవితం, కృతజ్ఞత స్తుతులు జీవితం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే దేవుడు నీకు చేయవలసిన, నీ జీవితంలో చేయవలసిన ప్రతి కార్యాన్ని ఆయన సఫలము చేయునుగాక. ఆమేన్. అసలు యోబు యొక్క జీవితం ఎలా ఉంది? స్తుతి, వ్యక్తిగతంగా దేవునికి ఆ యొక్క వ్యక్తి అప్పగించుకున్నాడు. ఆ మొదటి వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నమాట, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. తన జీవితం వ్యక్తిగతంగా బాగుంది. తర్వాత తన స్థితి కృంగిపోయిన జీవితంలో కూడా దేవుణ్ణి స్తుతించే విధంగా ఉన్నాడు. తర్వాత తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన సహోదరుల విషయంలో కూడా తన జీవితంలో కలిగిన వాడే.
ఈ యొక్క స్థితి జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితంలో దేవుడు చేసిన ఈ అద్భుత క్రియలు ఏ విధంగా జరిగినాయి అంటే, ఇతని యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, ఒక విజ్ఞాపన పూర్వకమైన కూడికను తన స్థితిలో కలిగి ఉన్నాడు, ఒక కృతజ్ఞత స్తుతులు చెల్లించే విధమైన స్థితిలో కలిగి ఉన్నాడు. అదే జీవితం నీ జీవితంలో ఉందా? ఈ దినం నీతో మాట్లాడుతున్నమాట. దీవారాత్రులు నువ్వు మొర పెడితే ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దినమును ఒక మాట మర్చిపోయి అక్కడ అంటున్న మాట, ఫస్ట్ చెప్పిన మాట ఏంది? నేను చెప్పిన సేవకులు చెప్పిన మాట కాదు మాట. ఫస్ట్ బిగిన ఆదివారం ఆ ఫస్ట్ దినమును చెప్పి సేవకులు చెప్పారు మాట. నేను మీతో చెప్పు మాట మర్చిపోయారు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే సేవకులు చెప్పిన మాట, నేను మీతో చెప్పిన మాటలు నెరవేర్చిన ఏదో ఉంది. నేను మీతో చెప్పిన మాటలు నెరవేర్చే దినములు వచ్చుచున్నవి. ఇలా ఈ యొక్క దినమును కూడా జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఈ మొర్ర పెట్టుట, మన జీవితంలో వేడుకొనుట, మన యొక్క స్థితిని బట్టి దేవునిని మన జీవితాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా దేవుడు మన జీవితాల్లో చేయవలసిన ప్రతి కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా అక్కడ అంటున్నమాట, త్వరగా న్యాయం తీరుస్తానంటున్నాడు కదా. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటల ప్రకారం ఆ ఇశ్రాయేలు ప్రజలుగా ఇశ్రాయేలీ అనే పిలిచే పిలుపులో ఆ యాకోబు యొక్క జీవితం ఏ విధమైన స్థితిలో మార్చబడిందో, అతను ఎంతగా వేడుకున్నాడో జ్ఞాపకం చేసుకుంటే హోషేయ గ్రంథంలో ఉంటుంది ఒక మాట, అతడు దేవుని దూతతో పోరాడి జయం పొందుకున్నాడట. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా దూతతో మనం పోరాడి జయము పొందుగాక. ఆమేన్. అతడు జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఒక మాట అంటాడు, అది కొంచెం పౌరుషంగా మాట్లాడతారు కదా. మగ సిరి గలవాడే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమను పట్టుకొనెను. మగ సిరి గలవాడై దేవునితో పోరాడెను, దూతతో పోరాడి జయము పొందుకొనెను. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనకిచ్చిన ఈ యొక్క స్థితిని బట్టి ఒక దేవుని సన్నిధిలో ఒక మగ సిరి గలవారమై, ఈ మాట మాట్లాడకూడదు కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక గొప్ప స్థితిలో మన జీవితాలు, మనం ఒక పౌరుష గలవారమై దేవునితో పోరాడి ఆ జయము పొందుకుందుముగాక. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. దేవుని సన్నిధిలో మోకరించిన మన జీవితాల్లో దినం నీతో మాట్లాడుతున్న మాటల ప్రకారం విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన ఉపమాన రీతిలో చెబుతూ ఉన్నాడే. ఒక కఠిన బారిన హృదయం కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి అంతకు ఒక ఇతవరాలు మాటి మాటికి వెళుతూ ఉంది. ఏ పరిస్థితిలో నడిపించబడుతుందో, ఏ సమస్యలో నడిపించబడుతుందో ఆమె జీవితంలో న్యాయం